ఈరోజు మన తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్స్ యొక్క కుటుంబ సభ్యులతో ఇందిరా పార్క్ దగ్గర ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేశాము. ఈ బహిరంగ సభకి ఆర్టిజన్ మిత్రుల యొక్క కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, అమ్మ, నాన్నలతో వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా జేఏసీ చైర్మన్ గా మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భవిష్యత్తులో కూడా జేఏసీ చేసే పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సి వస్తారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. అంటే మేమందరం ప్రతిసారి హైదరాబాద్కి రావాలా సార్ అని అనుకోవద్దు. హైదరాబాద్ రానక్కర్లే. జేఏసీ ఇచ్చిన పిలుపుల్లో జిల్లాల వారీగా కూడా కార్యక్రమాలు పెడతాము. ఆ జిల్లాల్లో పెట్టే కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా ఇక్కడికి ఎంత స్ఫూర్తిదాయకంగా వచ్చారో అక్కడ కూడా అదే పద్ధతిలో పాల్గొవాలని చెప్పేసి కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాము. ఇక మన డిమాండ్ ఏంటనే విషయం మీ అందరికీ తెలుసు. బహుశా మన ఆర్టిజన్ మిత్రులు అంటే జెంట్స్ గా ఉన్నటువంటి ఆర్టిజన్ మిత్రులు భార్యలకు చెప్పుంటారు, పిల్లలకు చెప్పుంటారు. అట్లాగే మహిళలు, ఆర్టిజన్ గా ఉన్నటువంటి మహిళలు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలకి, మీ హస్బెండ్స్ కూడా చెప్పుంటారు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏంటి, మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చెప్పుంటారు. కాబట్టి నేను ఆ సబ్జెక్టులోకి పోకుండా మనం ఈ రోజున ఈ సభ పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, మన విద్యుత్ సంస్థ యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్ళేది ఒక్కటే. మేమందరం కూడా డిపార్ట్మెంట్ లో 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. మాకు మొన్నటి వరకు కాంట్రాక్ట్ వర్కర్ అన్నాడు. 7 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఆర్టిజన్స్ అంటున్నారు. భవిష్యత్తులో ఏమంటారో తెలియనటువంటి ఆగమ్య గోచరంగా ఉంది. ఇటు రెగ్యులర్ ఎంప్లాయీలు కాదు, అటు కాంట్రాక్ట్ కార్మికులు కాదు. కొన్ని కుటుంబ భవిష్యత్తు కోసం కుటుంబాలకు సరిపడే సఫిషియెంట్ గా శాలరీస్ ఉన్నాయంటే అది కూడా లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టిజన్స్ 20,000 మంది ఆర్టిజన్స్ యొక్క కుటుంబాలు త్రిశంక స్వర్గంలో ఉన్నాయి. అంటే అటు స్వర్గలోకంలోనే కాదు, ఇటు భూలోకంలోనే కాదు, మధ్యలో ఉన్నాం మనం. ఎటు చేరుతామో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో టీబీఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ పిలుపులో భాగంగా మనం ఈ సభ అయిపోయిన అనంతరం మనం విద్యుత్ సభకి వెళ్ళి సమ్మె నోటీస్ కూడా ఇస్తాము. ఏమి సమ్మె నోటీస్ అంటే ఎవరికి అంటే నేను చెప్పే స్టైల్లో తేడా ఉన్నట్టుంది. ఈ సభ అనంతరం మన కన్వర్షన్ కోసం విద్యుత్ సౌదాకు పోయి సమ్మె నోటీస్ కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఛాయ్లో అల్లం వేస్తే కానీ టేస్ట్ రాదట, మీ పైన అట్లా ఉంది. కాబట్టి ఆ రకంగా మనం మన కార్యక్రమాన్ని ముగించవలసినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనందరికీ కూడా రెగ్యులర్ గా టీవీల్లో కనిపిస్తూ ఉంటారు. వారు ముఖ్య అతిథిగా వచ్చేస్తా ఉన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ముఖ్య అతిథిగా వస్తారు. అట్లాగే రేపు గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఏదైనా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎవరైనా అడ్డుపడితే ఇక్కడ మీకు రక్షణగా ఉన్నాము, మీకు అండగా ఉన్నామని చెప్పడం కోసం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలర్వి భాస్కర్ గారు కూడా వేదిక మీద ఉన్నారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. ఆ రకంగా మన రాబోయే పోరాటాన్ని మరింత పగడ్బందీగా, సిస్టమేటిక్ గా, పద్ధతి ప్రకారం చేసి మన కన్వర్షన్ సాధించుకోవడానికి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తూ ఇప్పుడు జేఏసీ నాయకులు ఒక్కొక్కరు మాట్లాడతారు. గెస్టులు వచ్చిన తర్వాత వారిని కూడా వేదిక మీద పిలుస్తాము. అట్లాగే యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గారు కూడా ఉన్నారు. వారు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ నుంచి కూడా మనకి మద్దతు తెలపడానికి వచ్చారు. వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన జేఏసీ రాష్ట్ర నాయకులు లింగం గారిని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.